రాజధాని అమరావతి అది మనం ప్రకటించి ఇంతకుముందు మిస్ అయ్యాం. మళ్ళీ ఈ దఫా ఎందుకు చెడగొట్టుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు మొదట్లో ఒక్కొక్క ప్రాంతంలో చేసుకొచ్చారు చంద్రబాబు గారు 14-19 మధ్యలో. వరుసగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అన్నటువంటిది రాష్ట్ర ప్రగతిని ప్రొజెక్ట్ చేయడానికి పనికొచ్చేటటువంటి అట్లాంటిది ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అని ప్రకటించిన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిపే వేడుకల్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని విజయవాడ మున్సిపల్ స్టేడియం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత రాజధాని అమరావతిలోని వెలగపూడి సమీపంలో నిర్వహించాలని భావించిన ప్రతికూల వాతావరణం ఉండడంతో వేదికను మార్చింది. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు విజయవాడలో ప్రారంభమయ్యే స్వాతంత్ర దినోత్సవ వేడుకలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. అదే రోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం స్త్రీ శక్తిని ప్రారంభించబోతున్నారు. ఈసారి జిల్లాలో ఇన్ఛార్జి మంత్రులకు బదులుగా మంత్రులే జెండాని ఆవిష్కరిస్తారు. ఇక్కడే అసలు సీన్ అలా ఏంటంటే ప్రతికూల వాతావరణం ఏంటి? ఇది ఏమన్నా అమెరికాను రష్యానా ఏంది ప్రతికూల వాతావరణం? బెజవాడలో ఏ వాతావరణం ఉంటుందో అమరావతిలో అదే వాతావరణం ఉంటుంది. అమరావతిలో వర్షాలు కురిసి బెజవాడలో ఎండలు ఉండి, లేకపోతే బెజవాడలో వర్షాలు కురిసి అమరావతిలో ఎండలు ఉంటాయా? రెండు ఏరియాలు ఒకటే. అక్కడ ఓపెన్గానే పెడుతున్నారు, ఇక్కడ ఓపెన్గా జరిపితే ఏంటి ప్రాబ్లం? ఎక్కడో తేడా ఉంది. అమరావతిలో జరుపుంటే బాగుండేది.